అందరూ ముందు వినాయకుడు ప్రార్థన చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. बोल गणेश भगवान की जय. श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. मनोजलं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. मर्कटेशमहोत्साह सर्वग्रहविनाशका शत्रून् संहर मां रक्ष श्रियन्दापय मे प्रभु. रामाय भद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पदये नमः. राजा रामचंद्र भगवान की सद्गुरु महाराज की जय. अपना माता पिता की जय. गो माता की जय. सनातन वैदिक धर्म की जय. శ్రీరామాయణ అంతర్గతంలో సుందరకాండ వింటున్నాం రోజు. ఇది అప్పుడే మనం అనుకోకుండా 4వ రోజుకి వచ్చేసాం. ఆంజనేయ స్వామి వారు ఏం చేశారండి? నిన్నటి కథ ఎక్కడొచ్చి ఆగింది గుర్తుందా అందరికి? కాకాసుర వృత్తాంతం విన్నాం. జయంతుడు అనేటువంటి వాడు ఎవరి కొడుకు వాడు? జయంతుడు ఇంద్రుడి యొక్క కుమారుడు. ఆయన ఇంద్రుడి యొక్క కుమారుడు జయంతుడు అనేటువంటి వాడు కాకాసురుడు. వృత్తాంతం విన్నాం. ఆ వృత్తాంతం విన్న వారికి ఎవరి పీడ పోతుంది? శనైశ్వరి యొక్క పీడ పరిహారం అవుతుంది. కాకాసురుడి వృత్తాంతం విని ఆంజనేయ స్వామి అయ్యో నా దేవుడు మన దేవుడు శ్రీరామచంద్రుడు ఎంత శక్తి సంపన్నుడు అనేది ఒక చిన్న మాటలో మనం విన్నాం, తెలుసుకున్నాం. అప్పుడు విన్నటువంటి ఆయన ఆంజనేయ స్వామి అమ్మవారికి ముందే చెప్పినారమ్మా నేను తీసుకెళ్తాను నిన్నని. అప్పుడు అమ్మవారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒక్కరిని తీసుకొని వెళ్తే ఎందుకైతే వీళ్ళు నన్ను ఇక్కడ వచ్చి ఇందాక నీలాపరింతలు వాడు నన్ను తిట్టాడు కదా, అవన్నీ నిజమైపోవా అని అడిగి. అవుతాయి కదా, చెప్పకుండా పారిపోతే అది వీరు లక్షణమా? కాదు కదా. వాడు ఎత్తుకొచ్చినా కానీ అది మన సంస్కారం కాదు నాయన. నువ్వు వెళ్ళి స్వామికి చెప్పు. స్వామికి నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఇలా అమ్మవారిని కలిశాను, సైన్య పరమేశ్వరుడై ఆయన యుద్ధం చేసి నన్ను గెలువు అని చెప్పమని చెప్తున్నా. సరే అన్నాను ఆయన. అమ్మవారు ఏమన్నది మళ్ళీ చెప్తున్నా. ఏమనింది అమ్మవారు? యుద్ధం చేయమని చెప్పింది. అవునా? అంటే ఆజ్ఞ వచ్చేసింది, యుద్ధం చేయాలి. వారి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొని వెళ్ళమని అమ్మవారు చెప్పేశారు కదా. ఆయనకు అర్థమైపోయింది యుద్ధం తథ్యం అర్థమైపోయింది. వీడు ఎటువంటి వాడు? వీడు సామాన్యుడు కాదు, వీడు మొండివాడు, మూర్ఖుడు. కావున వీడి వల్ల ఖచ్చితంగా వీడు యుద్ధాన్ని దారితీస్తుందని ఆవిడికి తెలిసి కాబట్టి ఆవిడ చెప్పింది. ఇవన్నీ తెలియదు ఆయనకి, అమ్మ చెప్పింది అంతే. అమ్మ చెప్తే అయిపోతుంది కదా అని ఆయన ఏ వృక్షం కింద ఉన్నారో తెలుసా మీకు? కాదు, అశోక వనంలో శింశుపా వృక్షం కింద. శింశుపా వృక్షం అది. శిశుపా వృక్షం ఎలా ఉంది? అమ్మ కింద ఉంది కాబట్టి, అది ఎంతో పుష్పించి ఫలించి నిండు కుండలాగుంది. ఎలా ఉంది? అది చాలా అందంగా ఉంది, నిండు కుండలాగుంది. ఈవిడ అక్కడ ఉన్నారు కాబట్టి ఈవిడ జీర్ణంగా ఉంది, తినకుండా. ఈవిడ ఎంతైతే జీర్ణావస్థలో ఉన్నారో ఆవిడ అది ఇంత నిండుకుండలా ఉంది. ఎందుకుండలా అంటే తేజస్ అయినటువంటి సాక్షాత్ జగదంబ అక్కడ ఉన్నారు కదా, సీతామ్మ. అది శింశుపా వృక్షం, దాని యొక్క సౌభాగ్యం.
అమ్మవారు అక్కడ ఉన్నారు. నేను వెళ్దామని నిర్ణయించుకున్నాను. అమ్మ యుద్ధం అనే మాటకి అప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ రావణాసురుడు ఎట్టివాడు, వాడు బలం ఎట్టిది, వాడి బలగం ఏమిటి, వాడి సామర్థ్యం ఏమిటి, వాడి యొక్క ప్లస్లు మైనస్లు సామర్థ్యాలు ఏమిటి, ఎక్కడ యుద్ధం చేయగలడు, ఏం చేయగలడు, ఎవరెవరు మంచి మంచి వాళ్ళు ఉన్నారు తెలుసుకోవాలి. మరి యుద్ధం చేయాలంటే ఇది సేనాధ్యక్షుడు ఆయన చెప్పాలి కదా అక్కడ డీటెయిల్స్. వెళ్ళి ఎవరు అడిగినా అడుగుతాడు. ఇప్పుడు ఒకటి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో టూర్కో ఎక్కడికో వెళ్ళొచ్చాం, తండ్రి అడిగే క్వశ్చన్ వేరే ఉంటుంది, తల్లి అడిగేటువంటి ప్రశ్న వేరే ఉంటాయి, భార్య అడిగేటువంటి వేరు, స్నేహితుడు అడిగేది వేరు. వాళ్ళు అసలు ఇవన్నీ ఉండవు, వేరే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అవునా కాదు? ఇది కూడా అక్కడ రాముడు అడిగేటువంటి క్వశ్చన్లు ఉంటాయి, లక్ష్మణుడు అడిగేటివి ఉంటాయి, సుగ్రీవుడు రాజు ఆయన అడిగేవి ఉంటాయి. ఎరా అక్కడికి వెళ్ళావు, వాళ్ళ సీమ ఏంటిది, వాళ్ళ యొక్క లిమిటేషన్స్ ఏంటిది, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటివి, ఏంటి విషయం అని అడుగుతారు కదా. ఆయన నిర్ణయించుకున్నాడు, వీడి సామర్థ్యం బలాబలాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. సరే మనం ఉదయాన్నే ప్రయాణం చేద్దాం అనుకున్నాడు. సాయంకాలం అయింది, మళ్ళీ వచ్చాడు రావణ. ఎన్ని కష్టాలు మనకి తెలుసా అండి మీకు? ఒక సమయంలో మీకు తెలియని సినిమాల్లో, వేరే సినిమాల్లో ఏముండవు ఇవన్నీ. సినిమాలో ఏముంటాయి, వచ్చింది అమ్మవారు ఉంటుంది, ఇంత ఈ అమ్మవారు ఉరివేసుకొని చనిపోవాలని అనే సందర్భంలో ఉంది అమ్మవారిని మీకు ఏ సినిమాలో చూపించదు. తిట్టేవాళ్ళే తప్ప, సినిమా వాళ్ళైనా సరే తిట్టేవాళ్ళు తప్ప ఆయన వచ్చి పొగిడేవారు ఎవరు? ఆ ధర్మం అందరికీ చులకన. అలా చేసుకునే హైందవులే కాదా? నిజమైన. ఎందుకంటే ఎన్ని విషయాలు ఉన్నాయి. నైవేద్యానికి సపరేట్ ఒక అర్థం ఉంది. షోడశోపచారాలు చేస్తున్నాం, షోడశోపచారాలు చేస్తుంటే ఆ షోడశోపచారాలకి ప్రతి ఒక్క ఉపచారానికి ఒక ప్రాధాన్యత ఉంది. అది చేయకుండా ఇంట్లో అమ్మనో గురువుగారు బ్రాహ్మణోత్తముడు చేస్తున్నా కానీ ఎప్పుడు కానివ్వండి, భోజనాన్ని కూడా కానివ్వండి కదా. ఏమిటి తొందర ఉన్నా కదా? శ్రద్ధ మనం వహించట్లేదు, పిల్లలు దాన్ని అనుసరించట్లేదు. అందరిలో తప్పుంది ఇక్కడ. అందరు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఒక్కరైనా రామాయణం చదవాలి, దాన్ని ఒక 10 నిమిషాలైనా పిల్లలకు చెప్తే కానీ తెలుస్తుంది. అప్పుడు అటువంటి సినిమాలు, తప్పు తీసిన సినిమాలు ఎవరు కోరు, మన ధర్మం బాగుపడుతుంది. అందరూ కూడా వాళ్ళు సినిమాలు తీసే వాళ్ళలో కూడా ఇదే తెలిసి ఉంటాయి, అది అనియరు కదా, వాళ్ళకి తెలియదు. చదవాలనేటువంటి కుతూహలం, చదవాలనేటువంటి ఆలోచన ఎవరికి లేదు, సమయం లేదని అంటారు. సమయం లేదనేది ఒక అబద్ధం. కుతూహలం లేదు ఎవరికి. చాలా గొప్ప విషయాలు. అయితే మనం ఆయన యుద్ధం చేయాలి కదా. మళ్ళీ రావణాసుడు రానే వచ్చాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడో. ఒకసారి మాయారాముని చేసి తీసుకొచ్చాడు. రామాయణంలో ఉంది ఇది. ఏ సినిమాలో ఎప్పుడు ఏ వెర్రి విధానం చూపించాడు మీకు. మాయారాముని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆవిడ ముందే చూస్తుండగానే వాడిని తలని నరికేస్తాడు. సేమ్ రాముడిలానే ఒకటి తీసుకొస్తాడు, ప్రాణం ఉంటుంది వాడికి. కత్తి తీసి తల నరికి పడేస్తాడు. అప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఏడుపు వస్తుంది మీరు రామాయణం చదువుతుంటే. సీతామ్మవారి యొక్క పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదురా ఇలా అనిపిస్తుంది మనకి. అలా చాలా బాధేస్తుంది. మనం రామాయణం చదివితే నేనైతే బాధపడ్డాను ఫస్ట్ టైం చదివినప్పుడు. రెండోసారి అంటే అలవాటు అయిపోయింది నిజానికి. ఎందుకంటే చదివిన ప్రతిసారి ఏడ్చానంటే అబద్ధం కదా. ఇక్కడ ఎన్నో కష్టాలు. వాడు మళ్ళీ వచ్చాడు. వచ్చి ఇక చూస్తూనే ఉన్నాడు. వాడు వచ్చాడు, నానా మాటలు అంటున్నాడు. ఎక్కడి రాముడు, కొరగాని వాడు అంటున్నాడు. కొరగాని వాడు అంటున్నాడు. ఈయనకు ఆక్రోశం వచ్చేస్తుంది. కొరగాని వాడు, ఎక్కడ రాముడు, ఎక్కడ లంక, ఇంతమంది కోట్ల మంది సైనికులు ఉన్నాడు, ఇంతని దాటుకొని ఎక్కడొచ్చేది, ఎవరిని గెలిచేది? నీ వల్ల కాదు, నువ్వు నా దాని అవడమా చావడమా తెలుసుకో అని తన యొక్క నేను అది గెలిచాను ఇది గెలిచాను అన్ని చెప్తున్నాడు.
నేను ఇంద్రుడిని గెలిచేశాను. యముడు ప్రాణాలు తీసేటువంటి యముడు ఒకనాడు యుద్ధం చేస్తే, ప్రాణాలు తీసేటువంటి యముడితో యుద్ధం చేస్తే యముడు ఆశ్చర్యపోతాడు. అలా యుద్ధం చేస్తాడు రావణాసుడు. చేసి వాడి చేతిలో ఉండేటువంటి ఒక బల్యాన్ని ఇస్తాడు. ఆ బల్యాన్ని లక్ష్మణుడి మీద ప్రయోగం చేస్తాడు. అది యుద్ధకాండలో వస్తుంది అనుకోండి. ఆ బల్లె 7 పుర్రెలు ఉంటాయి దానికి. అది ఉంటుంది ఆయన దగ్గర. గిఫ్ట్ ఇస్తాడు. చాలా బాగా యుద్ధం చేస్తాడు. ఆయన ఓటమి నొప్పుకుంటాడు. అది నేనంటే అని అమ్మవారు చెప్తున్నాడు వీడు. అప్పుడు అమ్మవారు కింద పడిపోయిన ఒక దర్భ పుల్లని తీసి, దర్భని తీసి ఇలా చూపించింది వాడికి. ఈ పుల్ల ఎంతో, నువ్వు అంతే, నీ బతుకు అంతే. నువ్వు ఏ మాత్రం కూడా రామచంద్రమూర్తి యొక్క కాలు గోటికి కూడా సరిపోదు అని ఒక్క సింబాలిక్ గా వాడికి చూపించింది. వాడు పట్టలేనంత కోపం వచ్చేసి, కోపం వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇది చెప్తున్నాడు. ఇంకా దీన్ని ఉపయోగించద్దు, నేను నానా చిత్రహింసలు పెట్టండి, దీని అంటున్నాడు. నానా చిత్రహింసలు పెట్టండి ఈవిడ్ని, సీతామ్మవారు చంపేయండి, కాలు చేతులు విరిచిపాడే. ఒప్పుకుందా? సరే చంపి దంపతులు పడి అన్నాడు. ఆ బాగా మదం ఎక్కినటువంటి ఆంబోతులు ఎలా అయితే కనిపిస్తుంటాయి, వెంకలు వేస్తూ అంటే ఇట్లా ఇసుక తనతో అందరు ఇబ్బంది పెడుతుంటాయి వీధులలో, అలా వెంకలు వేసిన ఆంబోతులా గర్వం వచ్చినట్టు పిచ్చిని పట్టిన వాళ్ళగా తర్వాత అంతఃపురానికి రావణాసురుడు వెళ్ళిపోయాడు. ఈయన పట్టలేడంత అంతే ఆక్రోశం వచ్చింది, అందరిని చంపేద్దాం అనుకున్నాడు. కానీ అమ్మ ఆజ్ఞ లేదు కదా. ఏం చెప్పింది? నేను తీసుకెళ్తాను, యుద్ధం చేస్తానంటే ఏమన్నా ఆవిడ? వద్దు, రావుని తీసుకొని రావాలని అని చెప్పింది కదా. ఈయన బాగా కట్టుబడి ఉండాలి కదా. అప్పుడు అందరు రాక్షసీ గణంలో వచ్చారు. రాజు నాకు వచ్చి చెప్పిపోయాడు కదా చంపేమని. వచ్చాడు. వచ్చి ఆయన పట్టుకోకపోతే అందులో నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడొచ్చి త్రిజట, విభీషణుడి యొక్క కుమార్తె. ఏం పేరు? త్రిజట. ఈ త్రిజటా వృత్తాంతం ఎవరు వింటారో, దుస్వప్నములు ఎవరికి కలిగితే ఆ బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ త్రిజటా స్వప్నం, ఆమెకు ఒక కళ వచ్చింది. ఏమిటి ఆ కళ? ఆ కళ నిజమని ఎప్పుడు నమ్మింది ఆవిడ అంటే, ఇంతకు మునుపు ఆవిడ ఈ యొక్క ఒక అపీశ్వరుణ్ణి, వానరుణ్ణి, ఆంజనేయ స్వామిని చూసింది. ఆవిడ చూసి ఆవిడ ఒక్కడే భయం వేసింది. ఎవరు చెప్పలేదు. ఈలోపు రావణాసుడు రావడం జరిగిపోయింది క్షణంలో. అప్పుడు అందరూ చెప్తుంది, సీత మూలకంగా లంకకి ముప్పు వస్తుందని నా కళలో వచ్చింది, నా కళబడింది. సూర్యోదయ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో ఆ కళ వచ్చింది. ఆ కళ చాలా దుర్భేద్యంగా ఉంది. ఒక వానరం, ఒక అభీశ్వరుడు, ఒక అభినాయకుడు, మహారథి, బాగా బల సంపన్నుడు ఒకరు రాముని దూతగా ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడే ఉన్నారు. వింటున్నారేమో నాకు తెలియదు, కానీ అతను వచ్చి ఈమెతో మాట్లాడి ఈ స్వర్ణమయ దుర్భేద్యం, శత్రు దుర్భేద్యమైనటువంటి లంకని మొత్తం అగ్నిదాహం చేశాడు. లంకని మొత్తం కాల్చేశాడు. మొత్తం ఎన్ని కాల్చినా, ధ్వంసం చేసినా ఎంతో మంది వీరులని హతమార్చాడు ఆయన. వీరికి బుద్ధి చెప్పి ఆయన వెళ్ళి తన స్వామిని తీసుకొని వచ్చి ఈ సముద్రానికి వారధి కట్టి ఇక్కడికి వచ్చి రాష్ట్రుడి దగ్గర నుంచి రావణాసుడి వరకు, కుంభకర్ణుడి వరకు, మేఘనాథుడి వరకు అందరినీ సంహారం చేశారు. మేఘనాథుడు నా కళలో ఏర్పడిందంటే, మేఘనాథుడు, కుంభకర్ణుడు, రాష్ట్రుడు మొదలైన ఎంతో మంది వీరులు దక్షిణం వైపు ఒక ఒంట మీద, అప్పటి గాడిద మీద, అప్పుడు దున్నపోతు మీద నూనె తాగుతూ వెళ్తున్నట్టు నాకు కలపడింది. అంటే అది మృత్యువుకి చిహ్నం. కళలో అలా వస్తే మృత్యువుకి చిహ్నం, టైం దగ్గర పడిన అర్థం. అందుకే అలాంటివి వస్తే శాంతి చేయించుకుంటారు, ఊరికే కాదు. ఒకవేళ అలా చేయలేని పరిస్థితి ఉంటే ఈ నిజటా స్వప్నాన్ని ఎవరైతే వింటారో
ఈ త్రిజటా స్వప్నాన్ని వింటే ఆ యొక్క దుస్వప్నం యొక్క బాధలు ఆ పరిహారం అవుతుంది. రామాయణంలో ఉంది, సుందరకాండలో. అలా అవి చెప్తుంది. అందరూ గజ 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 వణికిపోయి ఆ త్రిజట కూడా తన ఉన్నటువంటి రాక్షసులందరూ ఇప్పుడు మనమేం చేయాలి మరి అంటే ఆవిడనే శరణాగతి వినాలి. అంత్యంలో ఆ కళలో రాముడు తెల్లటి వస్త్రం ధరించి విజయాన్ని సాధించి విభీషణుడు రాజుగా పెట్టి పుష్ప విమానం నుంచి వెళ్ళిపోయాడు నా కళ్ళలో పడింది. అంటే అందరూ భయపడిపోయారు. ఏం చేయాలంటే ఆవిడ శరణాగతి వేడాలని చెప్తే శరణాగతి అందరూ వేడితే అప్పుడు ఆవిడ అమ్మవారు వారికి అభయం ఇచ్చింది. అభయం ఇస్తే అప్పుడు ఆంజనేయ స్వామి కళ్ళు నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఇక్కడ కూడా మంచిగా అందరూ అంటున్నాడు బాబు. వాళ్ళు నేను తెలుసుకుని వాళ్ళ అమ్మకి అంత కష్టం వచ్చింది అని బాధపడ్డాడు. చాలా చాలా అట్లా అటువంటి మహోగ్రంగా కనబడుతున్నాడు. కానీ చాలా సున్నితమైనటువంటి వాడు, సున్నితమైన మనస్సు కలిగిన వాడు. ఎవరి దేహి అంటే ఎవరికి ఏదైనా చేయగలడు ఆయన. ఆయన వస్తానండి అంటే అర్జునుడు కేవలం ఆయన పెట్టుకున్న జెండా పెట్టుకుంటేనే గెలిచాడు. కేవలం జెండా పెట్టుకుంటేనే గెలిచాడు. మీరు వినే ఉంటారు, శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం అయిన తర్వాత అరే బాబు కాసేపు దిగి కొంచెం ఆ రథం పక్కకిరా అంటే అర్జునుడు పక్కకు వస్తే ఆ రథం పేలిపోతుంది. రథం పేలిపోతుంది. అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం అది పేలిపోతుంది. ఆ రథం పేలిపోతే ఏంది ఇలా అయిందంటే నువ్వు ఆపేమనుకున్నావు అణ్వాస్త్రాలన్నీ. కర్ణుడు మొదలు భీష్ముడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళు వేసినటువంటి ఎన్నో మహాస్త్రాలన్నీ నువ్వు ఆపేమనుకుంటున్నావు కాదు, పైన మన స్వామి ఆపారు అని చెప్పాడండి ద్వాపర యుగంలో. ఆయన అంటే ఆయన మనస్సు అంత గలంపడతాడు కానీ మనస్సు చాలా సున్నితమైంది. దేహి అన్నామంటే మనం ఏదైనా చేసేస్తాం. చిన్న చిన్న పిల్లలకి ఆయన మెడలో బిల్ల వేసుకుంటే చాలు ధైర్యం వచ్చేస్తుంది. చాలా ఉంది. ఎంతో మంది విద్యార్థులు చిన్నపిల్లలు ఎంతో నమ్ముతారు. నమ్మడం కాదు, నిజం అది. ఆయన వెంట ఉంటే చాలు, ఆయన చిహ్నం ఉంటే దయ భూతాలు సైతం రాదు. హనుమంతు లేదా ఏముంది, భూత పిశాచ నికట నయ్యావి మహావీర జగు నామసునావి ఉందా లేదా? నిజం ఇవన్నీ. ఆయన భయపడిపోయాడు, ఆయన పాపం బాధపడ్డాడు, భయపడ్డాడు. ఏమవుతుందో అనుకున్నారు, కళ్ళు తుడుచుకున్నాడు. వీళ్ళ సంగతి చూడాల్సిందే, వీళ్ళ బలాబలాలు చూడాల్సిందే. ఏదైనా ఒకటి చేయమని మన అమ్మాయి అన్నారు కదా, ఏదైనా చేయకుండా పోతామా? ఇప్పుడు ఒకడు ఊరికే ఉత్తి పుణ్యాన మన అమ్మగారితోనూ చెల్లెలతోనూ ఏదో గొడవ పెట్టుకున్నారు. అమ్మ మాట విను, నాన్నగారి మాట విను, కొద్దిసేపటికి సర్దు మణిగింది గొడవ. ఎప్పుడో ఒక రోజు మనసులో ఉంటుందా ఉండదా? ఎక్కడో దొరుకుతాడు వీడు, అప్పుడు చూసుకున్నాం అనుకుంటారా లేదా? ఎవరైనా సహజంగా ఆయన అనుకున్నారు. చూడాల్సిందే మనం ఏంటో. మనం చూపిస్తే వాడి భయం ఏంటో తెలుస్తుంది కదా. ఒక్కసారి లభించాడు, సూర్యోదయం అయింది, టక టక అక్కడి నుంచి లేచాడు, అశోకవనాన్ని విడిచిపెట్టాడు, పెద్ద ప్రాకారం మీదకి వెళ్ళాడు. ఆ ప్రాకారం అయినటువంటి అన్నిటి ధ్వంసం చేయడం మొదలెట్టాడు. చాలా బలవంతుడు. ఒక్క మూపుతో ఎంతో పైన ఉన్నటువంటి ఆ ప్రాకారములు బంగారంతో వజ్ర వైఢూర్యాలతో కట్టినటువంటి ప్రాకారం ఢమాలు కింద పడిపోతాడు. అందరు ఆశ్చర్యపోతున్నారు. మహావీరుడు ఆయన. అక్కడి నుంచి ఎగిరాడు, ఒక చెట్టును తీసుకున్నాడు. ఆ చెట్టుని తీసుకొని ఆ చెట్టుని గిరగిరా తిప్పేసి ఉన్నటువంటి గోడలని, మనుషుల్ని, అందరి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని అందరి కింద పడేస్తున్నాడు. విచిత్రంగా అన్ని ఒక వనాన్ని మొత్తం నాశనం చేసేసి, వనాన్ని మొత్తం నాశనం చేసిన తర్వాత కూడా ఆగట్లేదు. ఈ రాక్షసీ గణమంతా ఆయనను చూశారు. రాక్షసీ గణమంతా ఆయనను చూసి వెంబడే పరుగున సీతామ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అసలు ఆయన ఎవరు? ఇందాకంతో ఆయనతో మాట్లాడారు. అసలు ఆయన ఎవరు? ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మాయావ్య, ఇంద్రుడా, మరుద్గమ్యుడా, మీ నాన్న పంపించాడా, రాముడి యొక్క దూతన ఎవరు అంటే ఆయన ఎవరు నేను సరిగ్గా పోల్చుకోలేకున్నాను. ఒక్కొక్కసారి ఇలా కనపడుతున్నాను. ఆయన ఒకసారి చిన్నగా ఉన్నాడు, ఒకసారి పెద్దగా అయ్యాడు. నిజమే కదా, అబద్ధం ఎవరు ఆడరు ఇక్కడ. త్రేతాయుగంలో అందులో రామాయణం చిన్నగా ఇప్పుడు వికృతంగా కనబడుతున్నాను. నేనే పోల్చుకోలేకున్నాను.
ఉన్నాడు. ఒక రుద్రుడిని చూసినట్టుంది నాకంట. ఆయన రుద్రుడు కాదా? రుద్రుడి హోంభవుడే కదా ఆంజనేయుడు. అప్పుడు వెంటనే ఈ రాక్షసీ గణం అంతా వెళ్ళి రావణాసుడికి ఫిర్యాదు చేశారు. బాబు ఇలా ఒకడు వచ్చాడు వానరుడు, ఆయన వచ్చాడు అనగా ఆయన మనసులో అనుకుంటున్నాడు, లంకిని ఏమైంది, నీళ్ళలో వస్తే ఆ సింహికత ఏమైంది అని అంచనా వేసేస్తున్నాడు వెంబడే. ఆయన వింటున్నాడు. వీళ్ళు చెప్తున్నారు, రాక్షసీ గణం ఏం చెప్తున్నారంటే, ఈయన వచ్చాడు, వచ్చినటువంటి ఆ శింశుభా వృక్షం కిందనటువంటి సీతాన్వారు ఆ ప్రదేశం తప్ప మిగతా ప్రదేశంలో చిత్ర విచిత్రం అయిపోయింది, నాశనం చేసేస్తున్నాడు. మీరు ఎంబడే వాడెందుకో వాడి చావు మూడినట్టుంది. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఓడిపోలేదు కదా, చావు మూడినట్టుంది. వాని బంధించాలి, వాని శిక్ష వేయాలి, మీరే అనుమతించాలి తండ్రి అంటే రావణాసుడు మంచి వాళ్ళని పంపించాడు. వాళ్ళందరూ ఒకేసారి ఒక ప్రణాళికతో అంకుశములు, ఖడ్గములు, గద, ఈటలు, బల్లెములు ఎన్నిటినో ఒకేసారి ప్రయోగం చేశారు. ఆయనని ప్రయోగం చేస్తే అవి తగిలిన స్పర్శ లేని, తగిలితే ఇంకా మహోక్రోషం, తగిలితే చిన్న దెబ్బ తగిలినా ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు చెప్పండి మీరు అందరూ? కావాలని పాడు చేస్తున్నాడా? ఆయన ఆంజనేయుడు ఎందుకు పాడు చేస్తున్నాడు? అదంతా రెండు కారణాలు ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారు, రావణాసుడి యొక్క బలాబలాలు తెలుసుకోవడానికి యుద్ధం చేస్తున్నాడు, అందరినీ పాడు చేస్తున్నాడు. కాదు, ఫస్ట్ రీజన్ అది కాదు. యాక్చువల్లీ అది చేయాలి. ఫస్ట్ రీజన్ ఏంటి? ఆయన పైన ఉండగా, చెట్టు మీద ఉండగా తన తల్లిని దుర్భాష ఆడాడు కదా, అందుకే అవకాశం వచ్చింది, నాశనం చేసేస్తుంది అంతే. మనం చేయవా? ఇందాక చెప్పా కదా మీకు, మన తల్లినో చెల్లినో ఎవరో ఏదో అంటాడు, పెద్ద గొడవ అవుతుంది, నాన్నగారు తమ్ముడు పక్క ఉన్నవాడు ఎవరో వచ్చి గొడవ సర్దుమని ఇస్తారు, అక్కడితో అయిపోతుంది. ఏదో ఒక రోజు వాడు దొరికితే మనం ఊరుకుంటావా చెప్పండి? అంతే, సమయం వచ్చింది, వేసేద్దాం డిసైడ్ అయ్యారు, ఇంకా ఆగట్లేదు. ఈ ఇంతమంది కింకర సైన్యములు వచ్చారు, అసలు అందరూ వచ్చారు, దైత్యులు బల్లెములతోనూ, ఖడ్గాలతోనూ, అంకుశములతోనూ, గదాలతోనూ ఒకేసారి ప్రయోగం చేసేస్తున్నారు, అన్ని బాణాలతోని. అవన్నిటికీ బదులు చెప్తూ వాళ్ళందరినీ ఒక్క దెబ్బ చంపేశారు. ఒకటే దెబ్బకి అందరి వీళ్ళు ఒక్కసారి కుప్పించి ఎగరగానే అంత పైన ఎక్కడో ప్రాకారం వెళ్ళి కూర్చుంది. మళ్ళీ మిగతా వాళ్ళు వెళ్ళారు. అయ్యా పరిస్థితి మామూలు కాదు, వాడు చాలా అమిత తేజస్సు కలిగిన వాడు, ఆ తేజస్సే కాదు చాలా బలం కలిగిన వాడు, మహారథి, మహాబలుడు. అటువంటి వాడిని ఇంతవరకు ఎవరు మన సైన్యంలోనే చూడలేదు, అసలు ఎక్కడా చూడలేదు. అంత బలవంతుడు ఆయన. బలాన్ని అంచనా వేయడం కూడా కష్టం. ఎందుకంటే ఎప్పుడే ప్రహస్తుడి యొక్క కొడుకు జంబుమాలి, తదితర ఇంకా మహావీరుడు రావణాసుడి చిన్న కొడుకు అక్షకుమారుడు. ఏం పేరు వాడికి? అక్షకుమారుడు అనేటువంటి వాడు కూడా పలికాడు. ఎంత నీతిగా, ఎంత శుభ్రంగా ఉంది ఈ కథ అంటే, ఇందాక చెప్పాను, రావణాసుడి యొక్క వైభవం కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇంద్రుడు కొట్టినాలని వాడికి ఏం అవ్వలేదు, కుబేరుణ్ణి రణాన్ని యుద్ధంలో గెలిచాడు కదా. సినిమాలో చూసినట్టు వెళ్ళి లాక్కు రాలేదు, భయపెట్టి యుద్ధంలో గెలిచి తీసుకొచ్చాడు ప్రాపర్గా. అవునా? ఇప్పుడు అక్షకుమారుడు గురించి చెప్తున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఎలా యుద్ధం చేస్తున్నారంటే, ఇంత కోపంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా, ఆ జంబుమాలి తదితరులు అక్కడ ఉన్నారు, జంబుమాలి ముందున్నాడు, వాడు యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళందరినీ మశకీకృత రాక్షసం, మనం చదువుకున్నాం. మశకీకృత అంటే దోమలు చంపినట్టు చంపేస్తున్నాడు అందరినీ. అది బాగుంది, మశకీకృత రాక్షసం. ఇలా కొట్టి చచ్చిపోతున్నారు అందరూ, అంత బలవంతుడు మరి మన వాసు. ఆయన ఈ జంబుమాలి వీళ్ళంతా మంచి యుద్ధం చేస్తున్నారు. వాడి కోపం వచ్చి ఒక్కసారి వాడిని లేపి పైకి ఎగిరి కింద కొట్టేశాడు. వాడి శరీరం నానా ముక్కలు అయిపోయింది.
ఇంకో వాడిని ఖడ్గంతో చీరేశాడు. అదే సినిమాలో చూపిస్తారు కదా, ఇక్కడ ఒకటి చంపేసి అక్కడ వెళ్ళిపోయి అక్కడ అలా అలా సినిమా ఫీట్లు మీకు మీకు సరిగ్గా మీ అందరికి అర్థమవుతుందని సినిమాని పదే మార్చున్నాను నేను, ఏమనుకో. సినిమా చాలా తక్కువ అయితే ఆ ఆయన చాలా యుద్ధం చేసేస్తున్నాడు. ఇంతలో అక్షకుమారుడు ఇది గమనించి యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఎంత యుద్ధం చేస్తున్నాడంటే ఈయన ఏది వేసి దాన్ని ప్రతిఘటిస్తున్నాడు, యుద్ధం చేసేస్తున్నాడు, కింద పడిపోయేటువంటి కాపాడుతున్నాడు. ఎవరి మీదకైనా ఆంజనేయ స్వామి చెట్టో వృక్షమో ఒక రాయో బండరాయో పలినటువంటి ఆ గోడలన్నీ ఏంటి, బంగారమే కదా, అది లోహమే, వజ్రవైఢుర్యం అది కూడా లోహమే, అవి కూడా వేసేస్తున్నాడు ఫాట్ అని. వాయు వేగంతో శరవేగంతో అన్ని బాణాల కన్నా స్పీడ్గా వచ్చేస్తున్నాయి పైకి. వాటన్నిటినీ ఎదురు చెప్తున్నాడు, ఆంజనేయ స్వామికి ఎదురుగా బాణాలు వేస్తున్నాడు, పడిపోయినటువంటి రక్షించుకుంటున్నాడు. ఎవరు ఇదంతా చేస్తుంది? అక్షకుమారుడు ఆంజనేయ స్వామికి ధీటుగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే కాసేపటికి ఆంజనేయ స్వామి ముచ్చటేసేసిందండి. వా, ఏం యుద్ధం చేస్తున్నాడు రా వీడు, అరే వా, మన బాస్ మెచ్చుకున్నాడు, వాడు ఎటువంటి వీడు అర్థం చేసుకున్నాడు. వాడు కనుక యుద్ధంలో ఉంటే వాడు ఏం చేసేవాడు కూడా తెలియదు. వాడు కనుక యుద్ధంలో ఉంటే వాడు ఇంకా ఏం చేసేవాడు. మాటికి రెచ్చిపోతున్నాడు, మామూలుగా కాదు అసలు. ఎక్కడ ఏది చేసినామన్నా పని ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. ఆంజనేయ స్వామి గాల్లో ఎగితే వాడు రథంతో సహా గాల్లోకి వచ్చేసాడు, గాల్లోనే యుద్ధం చేసేస్తున్నాడు. కాసేపు చిన్నపిల్లగా ఎందుకు కొట్టడం అని ఆయన ఆగిపోతున్నాడు. ఒక్కసారి ఒక వాడిగల బాణాన్ని తీసి ఇక్కడ కొట్టాడు. కొట్టే వరకు ఆయనకి ఇంకా వీడిని నిప్పు కదా అని, నిప్పు బాగుంది, ఎర్రగా ఉంది, చూడ్డానికి బాగుంది, అందంగా ఉందని జోడు వేసుకుంటే ఏముంది, ఒళ్ళుగా. వీడిని నిప్పు కదా అని వీడిని ఊరుకుంటే వీడి ఇల్లు తగలబెట్టేలా ఉన్నాడు, వీడిని శిక్షించాల్సిందే అని ఒక్కసారి గట్టిగా హింకారం చేసి, వాడు ఆల్రెడీ గాల్లో ఉన్నాడు, ఈయన ఇంకా పైకి ఎగిరి చాలా వేగంగా కిందికి వస్తూ, ఆ వేగంగా వచ్చి అలా వచ్చి రావడం ఆ యొక్క రథాన్ని తగిలాడు. రథం ముక్కలైపోయి అందులో ఉన్నటువంటి వాళ్ళు పైకి లేచారు. ఆ సారథిని గుర్రాలని ఒక్కసారి అన్ని చచ్చిపోయాయి. ఈ కింద గాల్లో ఎగిరి యుద్ధం చేద్దాము, బాణం పట్టుకొని బాణం వేద్దాం అనుకునేటువంటి అక్షకుమారుని అంత సమయం ఇవ్వలేదు ఆయన. పైకి ఎగరడం, ఒకేసారి కిందికి వచ్చేయడం, ఫాస్ట్గా వచ్చి ఆ రథాన్ని తగలడం, అందరూ ఒకే చచ్చిపోవడం. అర్థమవుతుందని విజులు చేసుకోండి మీరే. ఆల్రెడీ వాళ్ళు గాల్లో ఉన్నారు, గాల్లో ఉన్న వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆయన ఒక్కసారి అనుకున్నారంటే వీడు ఇంకా ఉపేక్షిస్తే వీడు మనకే మోసం అవుతుంది, వీడిని ఈ అక్షకుమారాన్ని ఆపేయాలనుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా గాల్లోకి ఎగిరి ఎంపడ రిటర్న్ కిందికి వచ్చి ఫాస్ట్గా దాన్ని తగిలాడు ఆ రథానికి. రథం ముక్కలు అయిపోయింది, గుర్రాలు చచ్చిపోయాయి, సారథి చచ్చిపోయాడు. ఈ యొక్క అక్షకుమారుడు ఆ గాల్లో అంత వేగంగా వాడు కూడా ప్రతిఘటిద్దామని ఒక ధనుర్బాణాన్ని తీసుకొని వేద్దాం అనుకునే లోపే వాడిని పట్టుకున్నాడు. ఆ గాల్లో నిలబడి కాళ్ళు పట్టుకొని, 2 కాళ్ళు పట్టుకొని చుట్టూ తిప్పి నేల తీసి వాడిని ఒక్కసారి కింద కొట్టేవాడు. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి ఏమీ లేవు, అన్ని పీసుల కింద అయిపోయాడు. రక్తం అంతా చిందిపోయింది, ఏం లేదు ఇంకా కిందికి వచ్చింది. అంత బలవంతుడు ఆయన. బాగా వచ్చిందంటే వెళ్ళి ఉపేక్షించాడు, వేసేయడమే అంతే. అలా వెంబడే ఈ విషయం అందరూ కమ్ము నింపాడు. ఆ ప్రతిఘటన వెంబడే వెళ్ళి రావణాసుడు చెప్పాడు, అయ్యా ఇలా ఇది పరిస్థితి, అక్షకుమారుడు అసువులు బాసాడు, ప్రాప్తుని కొడుకులు, మంత్రి కుమారుడు, ఎంతో మంది అసుర వీరులందరూ చనిపోయారు. ఎంతమంది అండి తెలుసా మీకు? మీ చిన్నపిల్ల అడిగితే మీ అర్హ అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఎంతమంది వాళ్ళంటే 80,000 మంది చెప్పండి. మామూలు విషయమా? ఒక్కడి 80,000 మందిని చెప్పడం ఏంటి? అది కూడా
చేద్దామని, డౌట్ వచ్చి టెస్ట్ చేద్దామని, వీళ్ళేంటి సంగతి అని. ఆ యుద్ధం కాదు, జస్ట్ టెస్ట్ చేస్తున్నాడు అంతే. టెస్ట్ చేయడం ఒకటి, ఇందాక జరిగినటువంటి దాని ప్రతిచర్య అమ్మనన్నాడని. అందుకే స్వామిని అన్నా, ధర్మాన్ని అన్నా, తల్లిని అన్నా, తండ్రిని అన్నా ఉపేక్షించరాదు. ఎప్పుడు ఎంబడే ప్రతిఘటించాల్సిందే. ప్రాణస్థానములవి. స్త్రీకి భర్త, పుట్టిన ఇల్లు, కీర్తి ప్రతిష్టలు, వస్త్రము, శీలము, ఇవన్నీ స్త్రీకి ప్రాణస్థానములు. అది పోతే ప్రాణం పోయినట్టే. విచ్చలడిగా వస్త్రాలు వేసుకుంటే కూడా ప్రాణం పోయినట్టే అండి. వాక్కు, వాక్కు మనిషి మోవాలకి వాక్కు, బలములు, అవమానములు, ఇవన్నీ మగవాడికి ప్రాణస్థానములు. నువ్వు ఒక్కసారి మాట తప్పామంటే చచ్చిపోయాడు నువ్వు. అమ్మ మరి తల్లికండి, మరి స్త్రీలకి తల్లి మాట తప్పుతుంది. తల్లి చిన్నపిల్లలకి మా ఆవిడే మా అమ్మాయికి అన్నం పెట్టినప్పుడు చంద్రమా వస్తుందా? అబద్ధం కాదా? ఉన్నా కాదా? అంటే వాడి సరి చేయాలంటే వారికి అవి ఆ ఎగ్జామ్షన్ ఉంది, మనకు లేదు. నో, అబద్ధం ఆడకూడదు. మాట తప్పావో చచ్చిపోయినట్టే నువ్వు. ధర్మాన్ని వీడకూడదు, తప్పుగా చూడకూడదు కూడా. అలా ప్రాణస్థానాలు ఇవన్నీ 80,000 మందిని చంపవుతారు. ఆ అందరూ నిశ్శబ్దంగా అంతా. ఆయన ఒక సింహము కనుక, సింహము తన యొక్క భూముల్లో నుంచి బయటికి వచ్చి చూడు విదిలిస్తూ ఇలా నడుస్తూ ఉంటే అన్ని జంతువులు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. అది గాండ్రిస్తే, గట్టిగా గర్జన చేస్తే అడివంతా వినపడుతుంది. ఎందుకు చెప్పండి? ఏ జీవి శబ్దం చేయదు. సింహం లక్షణం, చంపేస్తుంది. రాజది అలా తిరుగుతున్నాడు ఆయన. మన స్వామి ఎలా ఉన్నాడు? గంభీరంగా ఉన్నాడు. అక్కడ వాళ్ళ ఏరియాలో ఈయన వెళ్ళి ఇంత అల్లరి చేస్తున్నాడు, అయినా అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. లోపల రావణాసురుడు కూడా అలా అంతే గర్జిస్తున్నాడు, అంతే గంభీరంగా ఉన్నాడు. సినిమాలో ఆయన భయపెట్టినట్టు చూపిస్తాడా అని వెరీ మాటలు. వాడు అంతే గంభీరంగా ఉన్నాడు. ఇంతమంది పోయినా వాడేం ఫీల్ కావట్లేదు. వాడు వీర లక్షణం అది. అలాగే ఉన్నాడు వీరత్వంతో. వెంబడే ఒక్కసారి ఇలా చూశాడు అంతే. మేఘనాథుడు, ఇంద్రజిత్ అని. వాడు ఒక్కడే బయటికి వెళ్ళాడు. ఫస్ట్ ఆయన చూశాడు. ఆయన గాల్లో ఎగిరి ఒక ప్రాసాదం నుంచి ఇంకో ప్రాసాదానికి జంప్ చేస్తున్నాడు. అప్పుడే ఆయన అంచనా వేసేశాడు, ఈయనకు ఎన్నో మాయలు తెలుసు అని. ఒక్కసారి ఒక వృక్షాన్ని తీసి తిప్పి కింద వేసేశాడు. అప్పుడే అంచనా వేసాడు, ఈయన చాలా బలవంతుడు. నడుస్తూనే ఉన్నాడు, చూపు ఆయన మీద ఉంది అంతే. ఒకసారి వీడు కూడా గాల్లోకి ఎగిరిపోయాడు. అందరు చూస్తూనే ఉన్నారు. అందరూ తెలుసు వీడు అవిధ భయంకరుడు. వీళ్ళే కాదు, పైనుంచి దేవతలు కూడా చూస్తున్నారు, ఏం జరుగుతారో బాబు అని. నెక్స్ట్ మినిట్ చంపినా ఆశ్చర్యపడక్కర్లేదు. పోయిందా? ఆయన చిరంజీవి కనుక ఆయన మన స్వామి ఆంజనేయ స్వామి మాత్రమే ఉన్నాడు కాబట్టి కట్టుకోగలిగాడండి. పొరపాటు ఇంకేమైనా వెళ్తే ఈ సీన్ ఇలా ఉండేది కాదు. మేఘనాథుడు మామూలు వాడు కాదు. ఆయన ఎన్నో అస్త్రాలు వేశాడు. అన్ని అస్త్రాలకు ఆంజనేయ స్వామి బదులు చెప్పేస్తున్నాడు. యుద్ధం జరిగింది, భీకర యుద్ధం జరుగుతుంది. వర్షం పడితే, ఇప్పుడు వర్షం పడితే చినుకులు ఎలా పడితే అలా అన్ని బాణాలు వేశాడు. ఇలా కాదని ఒక అస్త్రాన్ని తీశాడు, బ్రహ్మాస్త్రం. అభిమంత్రం చేశాడు, దేవమంత్రం చేసి బ్రహ్మాస్త్రం ప్రయోగం చేశాడు. ప్రయోగం చేయగానే ఆయన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉంది. బ్రహ్మాస్త్రం పడితే అండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అందరు చచ్చిపోతారు. అందరు చచ్చిపోతే అక్కడ ఎవరున్నారు? అక్కడ ఇంకెవరు ఉన్నారు? అసలు ఆయన వచ్చిన కారణం ఏంటి? సీతమ్మవారు ఉన్నారు.
అంటే బాణం వేసి బాణం బ్రహ్మాస్త్రమని తెలుసుకొని బాణం ఎంతో వేగంగా వస్తుంది. వచ్చే లోపే ఈ ఆలోచన చేసేస్తున్నాడు అంటే ఎంత బుద్ధిమంతో చూడండి కదా. నేనే చెప్పాను, దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, అభ్యాసిన అనభ్యంతే చత్వార సాధనాగుణా అని 4 ఉన్నాయి. ఇప్పుడు అన్వయం చెందాయి కదా ఆయనకి. స్వామి అన్నీ ఉన్నాయనుకోండి, చెప్తున్నాను మీకు. ధీరత్వం ఎక్కడ, వీరోచితంగా ఎక్కడ ఉండాలో తెలియాలి. ఎల్లప్పుడూ బుద్ధిమంతుడుగా మెదలాలి. అదే గొప్ప విషయం. అప్పుడు ఏం జరిగింది? ఇంతటి ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రం కట్టుబడి కిందికి వచ్చేసారు. బ్రహ్మాస్త్రం అనేది వేగంగానే వచ్చి ఏవో తాళ్ళు ఏవో కట్టుకోకపోవు. ఆ బాణం ఇటు సైడ్ అదే ఒక కవర్, బయటికి రాలేదు. ఆ బాణానికి లక్షణం ఏంటి? ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం ఒకరు సంధించారు, ఆయన మీద వచ్చింది, ఈ చెయ్యి మీద పడింది. బ్రహ్మాస్త్రం అనేది ఇది స్ట్రక్ అయిపోయింది. ఇది జరగదు. ఇది నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి బుద్ధి లేని వాళ్ళ అక్కడికి వచ్చి దాని మీద నుంచి ఇంకో టేపు లేకపోతే సుతులు పులికోసేసి కొట్టి కట్టామనుకో, ముందు వేసినట్టు బ్రహ్మాస్త్రం యొక్క విలువ పోతుంది. ఆయన కింద పడ్డారు. కింద పడంగానే ఈ అసులు అందరినీ ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి చీరలు, నార చీరలు, దారములు అన్ని తీసుకొచ్చి కట్టేశారు. మేఘనాథ్ అర్థం ఎరువులు మారదు ఇక్కడ. ఎన్ని ఆవరణలు లేకుండా బుద్ధిమంతుడే, బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడే కదా. బ్రహ్మాస్త్రం వేసి కట్టబడితే మళ్ళీ కట్టేశారు. కడితే బ్రహ్మాస్త్రం విడిచిపోతుందని ఆయన మేఘనాథ్ కూడా తెలుసు. ఏం చేస్తారు మరి? కర్మల బాబు అనుకున్నాడు. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తున్నాం. వచ్చేసాడు. ఆయన తీసుకొని రావణాసుడు వెళ్ళి న్యూస్ వచ్చింది, అయ్యా మేఘనాథుడు వాడిని బంధించారు, తీసుకొస్తున్నాను. వచ్చాడు, నడుస్తూ వచ్చాడు. నేను చెప్పాను ఎలా ఉంది, ఇంత రమణీయంగా గంభీరంగా ఆ యొక్క సభామంటపం ఉంది, చాలా గంభీరంగా ఉంది. సభామంటపం చాలా గంభీరంగా ఉంది. రావణాసుడు పైన కూర్చున్నాడు. విభీషణాదులందరూ కూడా అక్కడ ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, ఇంకా మంచి వాళ్ళందరూ, తన సైన్యం, మంత్రులందరూ అక్కడ ఆ సభా మధ్యలో ఉన్నారు. ఆంజనేయ స్వామి మన బాబు వచ్చి నిలబడ్డాడు. ఎందుకు వచ్చావు నువ్వు, అసలు ఎవడరా నువ్వు, నేను తల అరికేయండి అన్నాను. అంటే అప్పుడు ఒక మంత్రి లేచి చెప్తున్నాడు, దూతగా వస్తే చంపడానికి నామ్స్ ఒప్పుకోదు, రూల్స్ వస్తాయి, చంపకూడదు అని చెప్పి. అంటే ఎవరో కనుక్కోవడం మంచిది, నేను రావడి యొక్క దూత. నువ్వు సింహము తన యొక్క గృహం దగ్గర, సింహం తన యొక్క బోన్ దగ్గర, తన యొక్క డెమ్ దగ్గర లేనప్పుడు చూసి గుంటనక్క తాను తినేటువంటి పదార్థాన్ని ఎట్లా అయితే ఎత్తుకొస్తుందో, అలా సింహాలు లాంటి వాళ్ళని, పులి సింహము లాంటి వాళ్ళని లేని సమయాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి వేషాలు ఇస్తున్నావు. ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చి నీకు అక్కడే నీ పని అయ్యేది అని ఒక్కసారి చాలా కోపం ఉంది. ఎక్కడ రాముడు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు చెప్తున్నావు, నేను ఎవరితో ఓడిపోలేదు, అది ఇదే చెప్తాను. నేనేం మాట ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శరణాగతి అవు, శరణాగతి అయితే కానీ నీకు ఈ లంక చేటు వస్తుంది అని చెప్పాడు. అప్పుడు విభీషణుడు ఏం చెప్తున్నాడు, అయ్యా మనకి పూర్వం బ్రహ్మవరం చేత మీరు చాలా తపస్సు చేశారండి, ఎవరు తెలుసుకోవాలి, తపస్సు చేశారు. ఆ తపస్సు ఎంత గొప్ప తపస్సు అంటే 10,000 సంవత్సరాలు చేశారు దగ్గర దగ్గర. వాడు పుట్టుకతోనే దశగ్రీవుడు. ఆయన రావణుడికి పేరేంటి? దశగ్రీవుడు. 10 తలలు కలిగినటువంటి వాడు దశగ్రీవుడు.
ఈ దశగ్రీవుడు ఎన్నో సంవత్సరములు తపస్సు చేశాడు. ప్రతి 1000 సంవత్సరానికి ఒక తల నరుకుతూ వచ్చాడు. ప్రతి 1000 సంవత్సరానికి తల నరుకుతూ వచ్చేది. 9000 సంవత్సరాలు అయిపోయాయి. 10,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉన్న తలగా కూడా కొట్టేస్తుంది. అప్పుడు ప్రత్యక్షం అండి. మామూలుగా మనకి ఆ విద్య మామూలుగా రాలేదు, చాలా కష్టపడితేనే వచ్చింది. అందుకే వాడు ఒక సందర్భంలో యుద్ధకాండలో అంటాడు కూడా, నాకు గర్వం ఉంది అంటే, అవును నా గర్వం ఉంది 100%. నాకు మామూలుగా రాలేవు మరి ఇవన్నీ, గర్వం ఉంటుంది కదా మరి అంటాడు వాడు రావణాసు. అప్పుడు కుంభకర్ణుడు కూడా చేశాడండి, తపస్సు చేశాడు. రావణాసుడు తపస్సు చేశాడు, విభీషణుడు కూడా తపస్సు చేశాడు. అందరూ చేశారు, చాలా మంది చేశారు. అతికాయుడు అనేటువంటి వారు తపస్సు చేశారు ఈశ్వరుడు కోసం. మీకు తెలియని వాళ్ళు వీళ్ళందరూ అనుకుంటున్నారు. చాలా మంది నా అతికాయుడు అనేటువంటి వాడు ఉన్నాడు, త్రిశిర అనేటువంటి వాడు ఉన్నాడు, ఎంతో మంది అసలు ఉన్నారు, భద్రవంశుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అసలు ఓడిపోలేదు వాళ్ళు ఎవరితోని, చాలా కష్టమైంది వాళ్ళని చంపడం, ఈజీగా ఏం చచ్చిపోలేదు వాళ్ళు. మీకు తెలిసినట్టుగా ఏదో బాణం వేసి చచ్చిపోయారు అనుకున్నా, కాదు కాదు, చాలా కష్టమైంది వాళ్ళు. అలా ఆ యుద్ధం చేస్తే మీకు గుర్తుందో లేదో అన్న, అందరిముందే చెప్తున్నా, అందరూ తెలుసు అది, ఆయన గుర్తు చేస్తున్నాడు. అప్పుడు రావణాసుడు కోరికోలేడు, ఎవరితోని నాకు చావు రాకూడదు, యక్ష కిన్నర కింపురుషాలు బ్రహ్మ మహేశ్వరాదులు విష్ణువాదులు ఎవరైనా తన స్వరూపం చంపడానికి వీలు, పాము కాటేసి చచ్చిపోయాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వాటితో నాకు మరణం లేదు. వాడు అడిగేది ఏమంటాడు, ఫస్ట్ చిరంజీవిగా ప్రకటించంట. అది కష్టం రా అబ్బాయి, వేరే మాట్లాడంటే వరకు అంటాడు. అప్పుడు ఇవన్నీ కోరుతాడు, అన్ని కోరి లాస్ట్ వాడు 2 వదిలేస్తాడు. మనుషులతోని కోరితోని చావు. మన బ్రహ్మ అడుగుతాడు అప్పుడే, మన మనుషులు కోరుతారు అంటాడు. ఇంతమంది ఏం పిల్లలు వీలేం చేస్తారు అబ్బాయి అన్నాడు వాడు. సరస్వతి, ఇక చూడండి, సరస్వతి అమ్మవారు ఆ నాలుకని వెళ్తుంది ఎప్పుడు. ఇక్కడ వాడు ఏం కోరాలి, చావు రాకూడదని కోరాలి, అవునా? వాడు ఏం కోరారు, వీళ్ళతో తప్ప నీతో ఎవరితో అయినా చావు రాకూడదు, అంటే వీళ్ళతో చావు చచ్చిపోవాలని వాడే కోరుకున్నాడా లేదా? టెక్నిక్ ఇండైరెక్ట్ గా అదే అర్థం, అదే సృష్టించాడు కదా. ఇక్కడ రాముడు వచ్చాడు, ఒక నరుడు ఉన్నాడు, మనకి చేటు పైగా ఒకసారి శాపం ఉంది, ఒక ఆడవిడ నీకు శాపం పెట్టింది, స్త్రీ మూలకంగా లంకనాశనం అవుతుంది. ఆయన వాడికి ఇలా ఇటువంటి సీతమ్మవారిని ఎదుగురా, చాలా అందంగా ఉంది, నీ పట్ట మనిషి ఆవిడ, నీ పట్ట మనిషి అయితే ఇంకా బాగుంటుంది అని ప్రేరేపించింది ఒక ఆడదే, అవునా? ఆవిడ యొక్క చెల్లెలు శూర్పణఖ తీసుకొచ్చింది ఆడదాన్ని, చచ్చిపోతావు నువ్వు వద్దు, ఇంకా కోపం వచ్చింది ఆయనకి. ఎవడరా నువ్వు నాకు చెప్తున్నావు, తిని అడగట్లేదా నీకు అని అన్నాడు. వీని తల తీసింది. అప్పుడు ఆ ప్రాస్తులు అనేటువంటి వాడు మంత్రి చెప్తున్నాడు, ఆయన దూతగా వచ్చాడు కానీ దూతను చంపడానికి లేదు, దూతను చంపకూడదు, చంపకుండా ఏదైనా శిక్ష వేయచ్చు, ఆ శిక్ష వేయి. నీ మర్యాద, రాజ్యానికి ఒక లక్షణం ఉంది, రాజ్యానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకున్న రాజ్యానికి, మన శ్రీలంకకి ఒక రూల్ అది, మనం అది అతిక్రమించి నేను ఆ తప్పు చేయదు, ఇది ఇంత చాలా పెద్ద హోదాలు ఉన్నాయి, వాడు చాలా చిన్నవాడు, ఎందుకు మీరు తప్పుతారండి అని మంచి మాట చెప్పారు. చెప్తే ఆలోచిస్తున్నాడు, సరే నువ్వు కింద కూర్చోరా అన్నాడు. ఎవరు అన్నారు కింద కూర్చోరా? ఆంజనేయ స్వామిని రావణాసుడు అంటున్నాడు. అంటే అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నువ్వు నన్ను కూర్చోబెట్టా ఎంతరా బాబు, నేను అనుకుంటే ఏదైనా చేస్తాను, జై శ్రీరామ్ అన్నాడు గట్టిగా. ఇలా అనేవాళ్ళు ఏదైతే కట్టెలు కట్టారో వీళ్ళు, బ్రహ్మాస్త్రం అప్పుడే విడిపోయింది.
చెప్పారు మీకు బ్రహ్మాస్త్రం టెక్నిక్. బ్రహ్మాస్త్రంతో ఎవరైతే బంధిస్తే బంధం తీసుకొచ్చిన ఒక చిన్న పూస కట్టినా దారం కట్టినా బ్రహ్మాస్త్రం ఫస్ట్ విడిపోతుంది. నువ్వు కట్టినటువంటి దారం ఉంటుంది కానీ బ్రహ్మాస్త్రం పోతుంది. అర్థమైందా మీకు? ఆల్రెడీ గోద్రేజ్ తాళం అంటే తాళం వేసావు లాకర్, మళ్ళీ ఇంకో తాళం ఏంటారు మీరు వేస్తుంటారు చాలా మంది. ఆల్రెడీ ఒకటి మాస్టర్ కీ ఉంటుంది ఇట్లా తిప్పేది, తర్వాత పైపు అది వేసిన తర్వాత కూడా గొళ్ళెం పెట్టి మళ్ళీ దానికి చిన్నది 50 రూపాయలు తాళం వేస్తుంది. దానిలాగా ఉంటారు కదా, దాన్ని అవమానించినట్టే కదా, అది అవమానించే ఆడిపోయింది. ఈ నారసీరుడు ఇంత ఇంత యుద్ధం చేసిన వాడికి ఇన్ని ప్రాకారాలు చెట్లన్నీ పెగిలించి పడేసిన వారికి ఇంతమంది 80,000 మందిని ఇలా చంపేసిన వాడికి ఈ పులి కోసం లెక్క ఇలా అన్నాడు. అనగానే ఎగిరిపోగానే ఒక్కసారి ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మొదలెట్టాడు. ఆ వాళ్ళము తోక తిరిగి 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 ఆ రావణాసుడు ఎంత ఎత్తుందో అంత ఎత్తాయి. ఒక్కసారి పైన కూర్చున్నాడు. పైన కూర్చొని ఏం చేస్తున్నారు? ఎవరిని గర్జించట్లేదు ఆయన. జయ జయ రామ్ జయ రఘురామ్ అంటాడు అంతే. అందరూ జయ జయ రామ్ జయ రఘురామ్ జయ రఘురామ్ జానకి రామ్ జయ రఘురామ్ జానకి రామ్ పావన నామ్ పటాభిరామ్ పావన నామ్ పటాభిరామ్ జయ జయ రామ్ జానకి రామ్ జగదభిరామ్ రాఘవ రామ్ రాజా రామ్ పావన నామ్ అని అంటూ భజన చేస్తున్నాడు. రామ 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 మనం పాడితేనే మనుషులు 5 నిమిషాలు 2 నిమిషాలు పాడితేనే అందరూ సమ్మోహించిపోతున్నామే. ఈ కథ జరిగినటువంటి కథ వింటూ ఆ రామచంద్రమూర్తి నామాన్ని అనుకుంటే సమ్మోహించిపోతున్నాం, మనం పులకరించిపోతున్నాం అందరం. అవునా కదా? మీకేమో కానీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే కథ గుర్తొస్తుంది నాకైతే. మీరు ఒక సన్నివేశం అయినా గుర్తొస్తుంది నాకు తెలియదు. నేను భోజనం చేసినప్పుడు కూడా ఎప్పుడో ఈ సన్నివేశం ఇలా చెప్పండి ఇవాళ, అరే ఇలా చెప్పండి, నిజంగానే అలా అయింది అక్కడ ఊహించుకుంటున్నాను నేను నేనే అక్కడ వెళ్ళానేమో ఆయన ఎంబడి ఆయన అనుకుంటున్నా, ఊహించుకుంటున్నాను నేను. అంటే మనమే ఇలా ఉంటే సాక్షాత్ నవవ్యాకృత పండితుడు ఆయన. మీరు ఆంజనేయ అష్టోత్తరంలో వస్తుంది నవవ్యాకృత పండితాయ అని కదా. ఆయన 9 వ్యాకరణాలు చదువుకున్నటువంటి వాడు, ఎన్నో విషయాలు తెలిసినాడు, వేదాంగ స్వరూపుడు. ఆయన పాడితే ఇలా ఉంటుంది మరి. అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు రాక్షసులు కూడా రామనామ అనడం మొదలెట్టారు. రామ 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 రామ. ఈయన పాపం రావణాసుడు పాల్గొట్లేదు, ఏం చేయాలి? అందరూ రామ రామ అంటున్నారు, ఏం చేయాలి? కోపం వచ్చేది. గట్టిగా ఒకసారి అందరూ ఒకసారి సెట్ అయిపోయారు. అదిరా రామామృతం. రామనామామృతం అంటే అదిరా అబ్బాయి. రామనామానికి ఉన్నటువంటి గొప్ప విషయం అది. ఇప్పటికైనా అర్థం చేసుకో, నా మాట విను. సీతమ్మ విడిచిపెట్టాను శరణాగతి వేడు. నువ్వు ఎప్పటికీ నీ వంశం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. రామనామానికి ఎంత మాధుర్యత ఉందో, శత్రువు ఎదురుగా ఉన్న, శత్రుమూకల యందు ఉన్న బ్రహ్మాస్త్రం వేసిన తన నమ్మినటువంటి స్వామిని ఆయన వదలలేదు, విడిచిపెట్టలేదు. గమనించాలి మిత్రులందరూ. ఎందుకంటే రాముడు మన ధర్మం అటువంటిది. మా ధర్మం అటువంటిది. ఇది కావాలంటే గమనించండి. ఏదైనా ఒక బరువైన వస్తువు లేపాలి, జరపాలి, అందరికి వచ్చే మొట్టమొదటి పేరు జై శ్రీరామ్. ఏదైనా గొప్ప కార్యం చేయాలి, హర హర మహాదేవుడు. అది బుద్ధ స్వరూపం అటువంటి, ఆ వైబ్రేషన్ అటువంటిది. అవునా కదా? అందరికీ వస్తుంది. అలా ఆ మాధుర్యం ఎటువంటి అంటే రాక్షసీ మూకలు కూడా ఆ రామనామాన్ని జపించేసి ఇవన్నీ చేస్తే నువ్వు మామూలు వారి కాదు, మా సైన్యం అటువంటిది ఇటువంటిది అని చెప్తున్నాడు.
మళ్ళీ ఆంజనేయ స్వామి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. 14,000 మంది రాబాబు మీరు కరదూషణాదులని. ఆయన ఎవరైనా ఇట్లాంటి వారు ఎవరైనా ముందు నుంచి ఆయనకు అవగాహన ఉంది. నరులతోని బాణాలతో ముక్తుందని ఏం చేశాడు? 14,000 మందిని జనావాసంలో పెట్టాడు. అసలు ఎవరైనా చేస్తున్న యజ్ఞయాగాలు చేస్తున్నారు, నాశనం చేసేయండి, ఎవరైనా ప్రశాంతంగా ఉండనివ్వద్దు అని. ఆ 14,000 మందికి ఏమిటి వరం ఏంటి తెలుసా? వాళ్ళు తపస్సు చేసి ఆ 14,000 కరదూషణాదులు అంటారు. కరడు, దూషణుడు, మిగతా వాళ్ళు. ఈ కరదూషణాదులకు ఏమిటి అంటే వారు ఎవరితో చావండి. 14,000 మంది ఎవరితో చచ్చిపోకూడదు. వాళ్ళంతా వాళ్ళు గొడవచ్చి కొట్టుకొని చేస్తేట శూర్పణఖ ముందు వెళ్ళి రావణాసుడు చెప్పలేదు, కరదూషణాదులకే చెప్పింది. నీ గుర్తున్నది రావణ, కరదూషణాదులు చావే లేనటువంటి వారు, ఎవరిని చచ్చిపోయినటువంటి వారు మా రాముడికి చచ్చిపోయారు. అందరూ వచ్చేసారు. ఒక్కసారి 14,000 మంది ఆ ఆశ్రమం నుంచి పడిపోతున్నారు. అంత దూరంగా వాళ్ళు చూస్తున్నారు. ఆయన 14,000 మంది ఒక్కడి కాదు, 14,000 మంది మీద పడిపోవడానికి వస్తున్నారు. దూరంగా చూస్తున్నారు. లక్ష్మణుడు వచ్చాడు, పొజిషన్ తీసేసుకున్నాడు. బాణాలు టక్క 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 బాణాలు వేసేస్తున్నాడు. ఆయన వేసేది ఆయన ఎవరు తగ్గట్లేదు. అప్పుడు రావణుడు ఏం చేశాడు? ఒక్కసారి తన విల్లును తీసుకున్నాడు, కోదండాన్ని తీసుకున్నాడు. మండలాకారుని ఒక్కసారి అంటే ఇలా తిప్పాడు. మండలాకారం అంటే 0 ఇలా ఇలా తిప్పాడు. అంటే అలా వేస్తున్నాడు బాణాలు. చక్క 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 వేసి ఇలా వేస్తున్నాడు. అంటే మనం గాలి తీసుకుంటానే అలా వేసేస్తున్నాడు. మనం గాలి తీసుకుంటే అక్కడ వాల్మీకి చెప్తున్నా చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ గా గాలి తీసుకుంటారు మనకన్నా. అలా వేసేస్తున్నాడు టక్ 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 అని. గాలితో బాణాలన్నీ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు లక్ష్మణుడు వేసినటువంటి బాణాలకి రావణుడు వేసిన బాణాలకి పుచ్చుకుంటున్నాయి, చచ్చిపోతున్నారు. మళ్ళీ కాసేపటికి లేస్తున్నారు, మళ్ళీ అదే ఆయుధాన్ని పట్టుకుంటున్నారు, మళ్ళీ మీదకి వచ్చేస్తారు. యుద్ధం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు రాముడు? కరదూషణాలు ఎలా చంపేస్తున్నాడు అంటే క్షణం తీరికలేదు. ఇప్పుడు ఇందాక చెప్తున్నా వర్షం ఎలా పడుతుంది అలా వేసేస్తున్నాడు బాణాలు టక్ 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 టక్. ఒక వాల్మీకి కాదు, వేరే ఒక కవి ఎంతో మంది రామాయణానికి భాష రాశారు. అసలు రామాయణం వేరే, భాషను రాశారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, మీరు చదివితే అసలు కథ మీకు అసలు ఇంకా బాగా అర్థమవుతుంది. నేనేం చేస్తున్నాను? నేను చదివి నాకు అర్థమైన రీతిలో మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవునా కాదు? సో ఇక్కడ ఏంటంటే మనం అక్కడ చూసింది ఖచ్చితంగా ప్రకృతి లక్షణం అండి. రూల్ ఏంటంటే చూసింది చూసినట్టుగా ఎవరికి చెప్పలేడు. చూసింది ఒక సంఘటన జరిగిందండి, దాంట్లో ఏదో ఒక మ్యానిపులేషన్ ఉంటుంది 100%. 10 స్పీడ్లో గుద్దాడు కాదు, వాడు 50 స్పీడ్లో గుద్దాడని చెప్తాడు. ఎందుకంటే మ్యానిపులేషన్ జరగదు. ఏదో వల్ల వాని ఇంప్రూవేషన్ 100% ఉంది. అలా రాముడు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఒక కవి ఈ రామాయణం రాస్తూ కరదూషణాదులు యుద్ధం చేస్తుంటే రాముడు బాణాలు వేశాక సూర్యుడు ఉంటాడు కదా, బాణాలు పైకి వెళ్ళగానే సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడట్లేదు, చీకటి వచ్చేసింది. మళ్ళీ వచ్చి రాక్షసం మీద పడగానే మళ్ళీ వెలుతురు వస్తుంది. అంటే అర్థమైందా ఎన్ని బాణాలు? అర్థమవుతుందా ఇంత వేగంగా వస్తున్నాయి? అలా వేశాడు. అది రాముడు అంటే. రావణ ఆయనతో పెట్టుకోవద్దు, రావణాసురా చచ్చిపోతాడు. ఈ రాముడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఆంజనేయ స్వామి ఒక ఉదాహరణ చెప్తున్నాడు, చచ్చిపోతాను మామూలుడు కదా ఆయన. ఈయన ఇక్కడే ఒకడు గమనించాడు. రాముడు లక్ష్మణుడు బాణాలు వేసిస్తున్నాడు, కానీ రాముడు గమనించాడు. ఏం గమనించాడు? వస్తున్నాయి, బాణాలు తగులుతున్నాయి, కింద పడిపోతున్నారు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ వాళ్ళు స్పృహ తెచ్చుకుంటున్నారు, లేస్తున్నారు, మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. వీడికి చావు లేదా అని అనుకొని ఒక అస్త్రాన్ని, వాళ్ళు మిందికి వస్తున్నా కానీ భయపడకుండా ఒక అస్త్రాన్ని మంత్రించాడు. గాంధర్వాస్త్రం అనే అస్త్రాన్ని వేశాడు. ఒక్కడికి వెళ్ళి తగిలింది, అంతే శురు. ఇంకా ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయింది. వాడు చచ్చిపోయినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. ఏంటంటే చచ్చిపోయినట్టుగా నరకాలు పోవట్లేదు, ఆ స్వామిలో ఐక్యమైపోతున్నారు. చచ్చిపోయినట్టుగా రామునితో
యుద్ధం ఎటువంటి ఏం దారితీస్తుంది, ప్రాణమే పోతుందేమో కానీ వైరులకు కూడా, శత్రువులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. అంత గొప్పవాడు రా అబ్బాయి, ఆయనతో యుద్ధం తగదు నీకు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చిపోయే సంగతి ఆయన ఒక క్షణంలో పసిగట్టాడు, గంధర్వాసం వేయించాడు, వాళ్ళు కొట్టుకున్నారు. ఇది రాముడు అంటే మామూలు విషయం కాదు, నువ్వు ఆయనతో గెలవలేవు అని సాక్షాత్ రాముని యొక్క ప్రతిభని ఆంజనేయ స్వామి మన బాసు మా స్వామి ఆ రావణాసుడు రావణ సభలో ఎవరినైనా నమ్మితే గురువు అనుకుంటే ఇలా ఉండాలి, గురు భక్తి అంటే ఇలా ఉండాలంటే మీ వాడు భాష గురుభక్తి అయినా, గురువు అంటే తండ్రి. ఎవరైనా నమ్మితే, మీరు ఎవరైనా నమ్మాడు, నువ్వు ఎవరైనా నమ్ముతున్నావో, ఎక్కడ భక్తి అంటే వాడు ఉన్నప్పుడే వాడు జయ జయత్నాలు పలకడం కాదు, వాడు ఉన్నప్పుడే జయ జయత్నాలు పలకడం. శత్రు మూకలు నీ మీద పడుతున్నా, నీ మీద చుట్టుముట్టినా, బ్రహ్మాస్త్రమే వేసినా ఆ ధర్మమే నువ్వు కట్టుబడి ఉండాలి. అదే ఆయన చేస్తున్నాడు. అవునా? నాకెందుకు వచ్చిందిలేండి ఆయనతో కొట్లాడని అన్నా, ఆయన వస్తాడు సమాధానం చెప్తాడు ఆయన అని చెప్తున్నాను. అలా అటువంటి ఆయన యొక్క ఆంజనేయ స్వామి తన యొక్క స్వామి భక్తిని అక్కడ చాటుకున్నాడు. రాజా రామచంద్ర భగవానికి తదుపరి ఏం జరిగింది, దాని తర్వాత ఆయన ఏ సంభాషణ ఆయనతో ఆడాడు, ఆ సంభాషణ యొక్క సారాంశం ఏమిటి, దాని తర్వాత ఏ పరిణామాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ పరిణామాల వల్ల ఆయనకేం జరిగింది, లంకకి ఏం జరిగింది, తర్వాత సీతామ్మవారి గురించిన కథ ఎలా చెందాడు, అసలు ఏం జరిగింది అనేది మళ్ళీ రేపటి విషయంలో మనం తెలుసుకుందాం. రాజా రామచంద్ర భగవానికి వనసతాన్మానికి. మళ్ళీ మనం నిన్నటి మాదిరిగా రామాయణాన్ని తీసుకోండి, మళ్ళీ ఇంకో ఘట్టం చదివి అక్కడ పూజ అయ్యేంతలోపు చదువుకున్నాం. శ్రోతలందరూ కూడా అందరు ఏమనుకుంటున్నారంటే